శ్రీమాత్రే నమః. ఈరోజైతే మా స్వామి ఇంట్లో భిక్ష చేస్తానంటే నేనైతే స్వామి కోసం తను ముందు చెప్పడనమాట. అంటే ఒకరోజు ముందు చెప్తే నేను అది ఇది అని ఎక్కువ వంటలు చేసేస్తా, ఎక్కువ ఇబ్బంది పడిపోతా అని పొద్దున నేను ఆల్రెడీ వంట చేసిన. బాపు నేనే కదా ఉండేది, ఇద్దరి కోసం అయితే బీరకాయ కూర వండిన తర్వాత స్వామి ఈరోజు భిక్ష నేను ఇంకో ముగ్గురు స్వాములు నలుగురు స్వాములం అయితే మన ఇంట్లో భిక్ష చేస్తామని చెప్పారు. ఇంకా మేము దీక్షలో ఉన్నామంటే ఇంకా మా స్వామి ఎలా ఉంటాడో నేను అలాగే ఉంటానన్నమాట. తను మాల వేసుకుంటాడు, నేను మాల అయితే వేసుకోకుండా సేమ్ అలాగే తను అయ్యప్ప స్వామి భజన చేసుకుంటూ తను ఉంటే నేను అమ్మవారి పారాయణం చేసుకుంటూ నేనైతే పొద్దున సాయంత్రం దీపం వెలిగించుకుంటూ నేను కూడా సేమ్ మాలలో ఉన్నట్టుగానే ఉంటానన్నమాట. ఇట్లనే ఇంకా మన ఇంట్లో సేమ్ స్వాములకు ఎలా అయితే వండుకుంటామో డైలీ అలాగే వండుకొని తినడము అలా ఉంటుంది. ఇంకా ఈ అయ్యప్ప స్వామి దీక్ష 15 ఏళ్ళ నుండి మాకు అలవాటైపోయిందండి. ప్రతి సంవత్సరం ఇంకా అట్లనే ఈ సంవత్సరం కూడా కంటిన్యూగా అయిపోతుంది 15 సంవత్సరాల నుండి. ఇంకా ఈరోజైతే నేను స్వామివారి కోసం మా స్వాములకు మా ఇంటికి వచ్చే స్వాముల కోసం అయితే నేను మెంతికూర, పెసరపప్పు, టమాటా, పచ్చి పులుసు అండి, చింతపండు చారు, కొంచెం బీరకాయ కూర అయితే వండిన, ఇంకా కొంచెం పులిహోర, లాస్ట్లో అప్పడం చేద్దామని అనుకుంటున్నా. స్వీట్ చేస్తానంటే వద్దన్నారు తను. స్వీటు తింటే ఇంకా కొంచెం చలికి దగ్గులేస్తుంది, అట్లా కొంచెం బాగుండదని స్వీట్ వద్దంటే నిన్న చేసిన. ఈరోజైతే స్వీట్ చేయలేదు. ఇంకా నిన్న వంటలు చేసేటప్పుడు వీడియో ఇద్దామంటే కుదరలేదండి. నిన్న ఆగం అయిపోయింది. ఇంకా నిన్న శుక్రవారం కదా, పారాయణం చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా స్వాములు అయితే వచ్చేసిర్రు. చూడండి మన తోటలో కాసిన అరటాకులు అయితే తీసుకొచ్చి ఈరోజు భిక్ష అయితే పెట్టినాం మేము. ఇట్లా చిన్నగా ఉన్నాయి కొంచెం ఆకులు, అయినా కొంచెంగా వడ్డిస్తూ స్వాములకి అదొక హ్యాపీనెస్ అన్నమాట. మన తోటలో కాసిన అరటాకులతో తింటే అరటాకు భోజనం బాగా అనిపిస్తుంది. ఇంకా స్వాములకి లైట్ ఫుడ్ ఇంట్లోనే చేసినాం కాబట్టి ఇంకా మా స్వామి అయితే చెప్తుండు నేను ఇంట్లో భిక్ష చేస్తా అంటే మా స్వామికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా నాతో పాటు ఎవరన్నా వస్తే ఇంకా సంతోషం తనకి అని చెప్తూ వాళ్ళు తింటున్నారన్నమాట. ఇట్లా లైట్ భోజనంతో ఇలా అయితే నేను వడ్డించిన. స్వాములు హ్యాపీగా సంతోషంగా తిన్నారు. ఇంకా మన చేతులతో మనం వడ్డించినామంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఈరోజు పొద్దునొచ్చే గోమాత ఈరోజు ఏంటో మధ్యాహ్నం వచ్చింది. స్వాములు భిక్ష చేయడం అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్దామని రెడీ అవుతుంటే గోమాత వచ్చి అక్కడ నిలబడి అంబా అంబా అని అరుస్తుంటే ఇంకా చూడండి స్వాములు కూడా దర్శనం చేసుకున్నారు. ఇంకా స్వామివారికి అయితే నేను బెల్లము, బియ్యము అంతే. ఇంకా ఈరోజు ఫ్రూట్స్ ఏం లేకుండా పెడదామంటే అందుకోసం అయితే బెల్లము, బియ్యం అయితే పెట్టిన. ఇంకా స్వాముల భిక్ష అయిపోయింది. అట్లనే